పూజారి అమ్మ అలివేలి కుండ తీసుకొని రండి అని అంటాడు. లక్ష్మి అమ్మ రాధ వెళ్ళి అలివేలి కుండ అక్కడ గదిలో ఉంది తీసుకొనిరా. రాధ ఆవిడ పిలుపు తేరుకొని గదిలోకి వెళ్తుంది. కైలాష్ ఇదే ఛాన్స్ అనుకొని తన వెనకే వెళ్తాడు. పూజారి మృదుల, విశ్వ, సారిక, జితేంద్ర, రాగిణి, భరత్, జీవిక, రాహుల్కి జీలకర్ర బెల్లం చేతిలో పెడతాడు. మృదుల విశ్వ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. విశ్వ మృదుల తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. సారిక జితేంద్ర తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. జితేంద్ర సారిక తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. రాగిణి భరత్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. భరత్ రాగిణి తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. జీవిక రాహుల్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. రాహుల్ జీవిక తలపై జీలకర్ర బెల్లం పెడతాడు. రాధ అన్ని చోట్ల వెతికి అలివేలి కుండ తీసుకొని బయటికి వస్తూ ఉంటే ఎదురుగా ఉన్న కైలాసం చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. కైలాష్, నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, నీ అభిప్రాయం ఏంటి? రాధా, ఇప్పుడు అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం కదండి. మీరు నన్ను లవ్ చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయండి. కైలాష్ వెళ్తూ ఉన్న రాధ చేయి పట్టుకొని, అంటే ఏమని అంటున్నావు నువ్వు? రాధ, ప్లీజ్ అండి, మీరు గొప్పింటి వాళ్ళు. మేము సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మీకు నాకు సెట్ అవ్వదండి అని కైలాష్ చెయ్యి విసిరికొట్టి అక్కడి నుండి వెళ్తుంది. కైలాష్ చెయ్యి విసిరికొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కైలాష్, ఏంటి ఈ అమ్మాయి? కైలాష్, ఏంటి అమ్మాయి లవ్ అంటే స్టేటస్ అని అంటోంది. మొదట్లో నేను తనతో అలా అన్నాననే కదా ఇప్పుడు అన్నాను కదా అని ఫీల్ అవుతూ వెళ్తాడు. రాధ పెళ్ళి ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. విశ్వ, భరత్, రాహుల్, జితేంద్ర ఒకేసారి పెళ్లి కూతుర్ల మెడల్లో 3 ముళ్ళు వేస్తారు. మృదుల, రాగిణి, జీవిక, సారిక ఎంతో ఆనందంగా ఉంటారు. అలా పెద్దలంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అలా పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతుంది. మృదుల, రాగిణి, జీవిక అప్పగింతలప్పుడు ఏడుస్తూ ఉంటారు. నారాయణ, అనురాధ వాళ్ళని ఓదార్చి కారులో ఎక్కించి పంపిస్తారు. సారిక ఏడుస్తూ వాళ్ళ కారు వెనకే పరిగెత్తి గేట్ వరకు వెళ్తుంది. రాధ అది చూసి సారిక దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ ఫీల్ అవ్వకు అని పిలుచుకొని వస్తుంది. అలా అందరూ కొంచెం ఆనందంగా కొంచెం బాధతో ఇంటికి వెళ్తారు.